ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. 2025 మన జీవితంలో కొన్ని గాయాలిచ్చింది, కొన్ని గుణపాఠాలు నేర్పించింది, కొన్ని కలలు పగలగొట్టింది, మరికొన్ని మన కలలను దేవుని చేతిలో పెట్టింది. కొన్నిసార్లు మనం ఓడిపోయినట్లు అనిపించింది, కానీ నిజంగా ఓడిపోయామా? లేదు. మనం నేర్చుకున్నాం, బలపడ్డాం, ముందుకి నడవడం నేర్చుకున్నాం. జీవితం మనం అనుకున్నట్టే జరిగితే మనకి దేవునితో పనేంటి? కానీ మనం విరిగినప్పుడు, కన్నీళ్లు పడినప్పుడు దేవుడు మనతో ఉన్నాడని తెలుసుకుంటున్నాం. 2026కి అడుగు పెడుతున్న ఈ క్షణంలో ఒకటి గుర్తుంచుకుందాం. మన గతం మనకు శిక్ష కాదు, అది మనకు శిక్షణ. మన బాధలు మన బలహీనతలు కావు, అవి మన సాక్ష్యాలు. మన కలలు ఆలస్యమయ్యాయేమో కానీ రద్దు కాలేదు. కీర్తనలు 37 అధ్యాయం 5వ వచనం. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించుము, ఆయన యందు నమ్మిక ఉంచుము, ఆయనే కార్యసిద్ధి చేయును. ఆమేన్. 2026లోకి వెళ్తూ భయాన్ని కాదు నమ్మకాన్ని తీసుకువెళదాం. వేదనను కాదు విశ్వాసాన్ని తీసుకువెళదాం. ఓటమి కాదు ఆశను తీసుకువెళదాం. దేవుడు మనతో ఉన్నప్పుడు మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే మన కథ ఇంకా పూర్తి కాలేదు. ఉత్తమమైన అధ్యాయం ఇంకా మొదలు కాలేదు, ఇప్పుడే మొదలవబోతోంది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, మమ్మల్ని 2025 అంతా కాపాడినందుకు కృతజ్ఞతలు. మేము ఎదుర్కొన్న ప్రతి బాధలో నీవు మాతో ఉన్నావని తెలుసుకున్నాం. మా గతంలోని భయాలు నీ చేతుల్లో పెడుతున్నాం. మా హృదయాలను శాంతితో నింపుము. 2026లో మాకు క్రొత్త బలం, క్రొత్త ఆశ, క్రొత్త దిశ దయచేయము. మా అడుగులు నీ చిత్తానుసారంగా నడిపించుము. మా జీవితాలు నీ నామానికి మహిమ కలిగించున్నట్లు చేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.